వీక్షకులకు నమస్కారం. పన్నీర్ నగ్గెట్స్ సోషల్ మీడియా యాప్స్ అయ్యి ఉంటాయి కదా, బ్లింకిట్ అనో 10 మినిట్స్ అవే ఏంటో బిగ్ బాస్కెట్ అందులో తెప్పించుకున్నారు. అమూల్ కంపెనీ వాళ్ళు కాబట్టి కొద్దిగా ట్రస్ట్ బత్తి అని చెప్పి నేను ఓకే అన్నాను. ఇందులో పన్నీర్ ఉంది, పన్నీర్లో కొన్ని మసాలాలు వేశారు, దానికన్నా కూడా మైదా పిండితో చేశారు, నిలవ మందులు వేశారు. అలాగా అని చెప్పి ఇంక చూశాను. కొన్ని తండూరి మసాలాలు, చాట్ మసాలా, కొత్తిమీర, అల్లం, అయోడైజ్డ్ సాల్ట్, మైదా, బ్రెడ్ని నలిపిన పొడి, బ్రెడ్ క్రాంబ్స్ పొడి, ఇలాగా కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, కొన్ని ఇష్టం లేనివి ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ పిల్లలు చదివి చదివి బుర్ర అలసిపోతుంది. ఏదో ఒకటి వెరైటీ కోరుకుంటున్నారు. వాళ్ళ చిపాకి ఆ రుచికి ఏదో ఒకటి పెట్టకపోతే ఆ ఎఫెక్టు స్టడీస్ మీద పడతాయని చూసి చూడనట్టు వదిలేసాను అనమాట. దీన్ని తెప్పించుకున్నప్పుడు ప్యాకెట్లోంచి కొన్ని తీసి వేయించి పెట్టేశాను. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పడేసాను ప్యాకెట్. నేను వీడియో ఆల్రెడీ చేసేసాను అనుకున్నాను, బట్ చూసుకుంటే నాకు ఛానల్ ఎక్కడ వీడియోలు కనిపించట్లేదు. సరే, ఎందుకైనా మంచిదని లాస్ట్లో ఆ కవర్ ఒకటి, ఈ వేయించినవి 3 మిగిలినవి అనమాట. వీటిని వీడియో తీసుకుని ఈ క్లిప్స్ చూపిస్తూ మీకు వివరిస్తున్నాను. ఇదిగో దీంతో పాటు కొత్తిమీర, పుదీనా వేసిన గ్రీన్ చట్నీ ఒక ప్యాకెట్ వచ్చింది. దాన్ని నా స్నాక్ ఐటమ్స్ కింద వేసుకుని తినొచ్చు, లేదా కెచప్ వేసుకుని తిన్నారు, లేదా అంటే దీన్ని పప్పుచారు అన్నంలోనూ, రసం అన్నంలోనూ, పులుసు ఇలా లిక్విడ్ చేసిన అన్నంలో అప్పడాలు వడియాలు వేసుకుంటాం కదా, దాని బదులు దీన్ని వేసుకుని కూడా నంజుకుని తిన్నారు. టేస్టీగా, రుచిగా బాగానే ఉంది. హెల్త్ పరంగా చూసుకుంటే పన్నీర్ ఉంది కాబట్టి కొద్దిగా బెటరు. మిగిలిన వాటిని చూస్తుంటే మైదా కానీ నిలవ మందులు అవి చూస్తే అంతగా నేను ప్రిఫర్ చేయను. కాకపోతే పిల్లలు కోరుకున్నారు. మామూలప్పుడైతే నేను అది కొనిపెట్టను, ఎగ్జామ్స్ కాబట్టి కొనాల్సి వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పన్నీర్ అంటే అమూల్ కంపెనీ వాటి పన్నీర్ కాబట్టి మంచిగానే ఉంటుంది అని తెప్పించాను అనమాట. మీరు ఒకసారి అప్పుడప్పుడు వానాకాలం కాబట్టి ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ధన్యవాదాలు, నమస్కారం. చూడ్డానికి లోపల గారెల పిండిలాగా ఏదో పిండిలాగా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పి నేను ఆ పన్నీరు తేలితో తీసి నలిపి చూపించాను అనమాట. అది అచ్చమైన పన్నీరు, గారెల పిండి కాదు ఇది. మనం రెడీ టు ఫ్రై అనమాట. అన్నీ రెడీగా చేసి ఇలా బాల్స్ వస్తే దాన్ని నూనెలో వేయించుకుని తినాలి. ధన్యవాదాలు.